దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరముల క్రితం చెప్పిన మాట ఇది. నేటికి మన విశ్వాసము నిరీక్షణ ఆధారమునకు ఈ వచనమే కారణం. యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను మార్గమును సిద్ధపరిస్తే, యేసుక్రీస్తు నిత్య జీవమైన పరలోక రాజ్యానికి మార్గమయ్యున్నాడు. యేసుక్రీస్తునందు మన విశ్వాసము గొప్పదిగా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు భువికిని దివికిని నిచ్చెనగా ఉన్నాడు. ఆయన ఒక వారధి వంటి వాడై ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు ఆయన త్రోవలలో నడిచి సత్యమును గ్రహించితే వాడు నిత్య జీవము పొందుతాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సమస్తమునకును ఆధారముగా నియమించి ఉన్నాడు. ఈ వాక్యము ప్రభువు తనను తాను ఘనపరుచుకున్నటకు, హెచ్చించుకున్నటకు గర్వంగా చెప్పినది కాదు. మన భవిష్యత్తు జీవితము కొరకు రక్షణ పొందుటకు ప్రస్తావిస్తున్న సమాచారం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. సోదర సోదరి, ఇంత ఖచ్చితంగా దేవుడు ప్రభు ద్వారా ఆ వాక్యమును తెలియపరిచినా నమ్మకుండా యేసు ప్రభును నిర్లక్ష్యం చేస్తున్నవేమో, జాగ్రత్తగా నీవు నడుచుకోవాలి. త్వరగా మేలుకో. యేసుక్రీస్తు మార్గములో నిత్యము అనుసరించి నడుచుకోవాలని, నిత్య జీవం పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన రక్షణకరమైన ఈ వాక్యపు ఉద్దేశాలను బట్టి స్తోత్రాలు. దేవా, మరొక దినము మా జీవితములో ప్రసాదించి ప్రతిరోజు నీ దివ్యమైన వాక్యము చేత మమ్మను సంధించి మేల్కొల్పుతున్నారు. దేవా, దైనందిన జీవితములో ఈ లోక సంబంధమైన ప్రయత్నాలలో, ప్రయాసములలో మేము నీ వాక్యమును, నీ మాటలను నిర్లక్ష్యము చేయకుండా మాకు కావలసినటువంటి ఆత్మీయమైన హెచ్చరికలను తెలియపరుస్తున్నారు. నీ వాగ్దానములు మాకు ఇస్తున్నారు. ఆ ప్రకారంగా మేము జీవించుచు, నీ వాక్యమును అనుసరించి, నీ మార్గములలో నడుచుచు, సత్యమును గ్రహించిన వారమై నిత్య జీవమును చేపట్టుటకు మాకు సహాయం చేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవమునకు వారసుడు కాగలడని వాక్యము ద్వారా రుజువుపరుస్తున్న ఈ వాక్య ఆధారాలను వింటున్న ప్రతి వారిలోనూ నీ యందు నిరీక్షణ, విశ్వాసమును కలిగింపు చేయండి. నాయనా, ఈ దిన పరిచర్యలలో పాల్గొందుచున్న ప్రతి బిడ్డలకు నీ కృప తోడుగుంచండి. ప్రతి విధమైన కీడుల నుండి, ఆపదల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధల నుండి, విషపురుగుల నుంచి తప్పించి రక్షించి కాపాడుమని, నిత్య జీవమును కొరకు ఎల్లప్పుడూ మమ్మల్ని సమాయత్తపరచుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.